ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని స్వరూపం ఏంటి అన్న అడిగితే నేను చెప్తాను ప్రేమ అని. వాక్యం చెప్తుంది ప్రేమ అని. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుని స్వరూపం ప్రేమ. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి క్రీస్తును చూపిస్తున్నాడు అని అర్థం. మొట్టమొదటిగా ఆదాము సృష్టించబడిండు దేవుని ద్వారా తన పోలిక స్వరూపంలో. ఆ పోలిక స్వరూపం ఏంటి అని అంటే ఒకటి ఆయన ప్రేమ. మొట్టమొదటిగా దేవుడు మనిషిని సృష్టించింది ఆయన ఎలా ఉన్నాడో మనిషిని దేవుడు అదే విధంగా సృష్టించిండు. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ప్రేమ అయి ఉన్నాడు. అదే విధంగా నరుడు కూడా ప్రేమ స్వరూపంలో సృష్టించబడింది. దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఆ దేవుని ద్వారా సృష్టించబడిన వ్యక్తి అదే విధంగా సృష్టించబడిండు. దేవుని ద్వారా సృష్టించబడిన వ్యక్తి దేవుని పోలికలో ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ కూడా దేవుని క్యారెక్టర్ అయ్యే ఉండాలి. అదే ప్రేమ. ఒక వ్యక్తికి ప్రేమ చూపిస్తున్నాడు అనంటే ప్రేమించే ఈ వ్యక్తి తన సొంత క్యారెక్టర్ ని చూపిస్తున్నాడు అని అర్థం. అదే ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాడు అనంటే ఆ వ్యక్తి ఉండవలసిన రీతిలో ఉండకుండా ఇంకొకరి స్వరూపంలోకి మార్చబడ్డాడు. కాబట్టే ఈ వ్యక్తి తన సహజ స్థితిని, తన సహజమైన క్యారెక్టర్ ని, తన సహజమైన పోలికను కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు అని అర్థం. అంటే ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. అది దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు ప్రతి మనిషికి ఇచ్చిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు ప్రేమించాల్సింది. దేవుడు ప్రేమించు అని చెప్పిన మాట అది ఆజ్ఞ. ఆజ్ఞ అని అంటే అది నువ్వు ఖచ్చితంగా నెరవేర్చవలసినదే. అదే ఆజ్ఞ. అది ఆప్షనల్ గా ఉండదు. అయితే చెయ్యు, లేదంటే కాదంటే వదిలేసాయి అనడానికి కుదరనిదే ఆజ్ఞ. ఖచ్చితంగా నువ్వు చేయవలసిందే. అదే ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో దేవుడు ప్రధానమైనది ఇచ్చింది ఏంటంటే ప్రేమించమని చెప్పిండు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు ఏమన్నా కలిగి ఉండకపో, కానీ నువ్వు ప్రేమ కలిగి ఉండాల్సిందే. నీ సహోదరుడు నువ్వు ప్రేమించాల్సిందే. సహోదరుడు అనంటే ఒక తల్లికి పుట్టినవాడు మాత్రమే కాదు, రక్షణ అనుభవం ఉన్నవాడు మాత్రమే కాదు. మనిషి స్వరూపంలో సృష్టించబడ్డ ప్రతి ఒక్కడు ప్రేమకు అర్హుడే. అంటే వాక్యానుసారంగా దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది ప్రతి మనుషుడి కోసమే. శరీరంలో ఉన్న ప్రతి మనిషి కోసమే దేవుడు కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచింది. అంటే శిలువ బలియాగం ఎవరి కొరకు? ప్రత్యేకంగా ఎంచుకోబడిన వ్యక్తుల కోసమా? కాదు, ప్రతి ఒక్కరి కొరకు. శిలువలో చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు ఏ స్వరూపం గలవాడైనా ఆయన ప్రేమ స్వరూపం గలవాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ గల దేవుడు, ప్రేమ అయ్యున్న దేవుడు ప్రతి ఒక్కరి కొరకు చనిపోయిండు అనంటే ఆ చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం విశ్వాసి అని పిలువబడుతున్న నీలో పరిశుద్ధాత్మ అనే పేరుతో ఆత్మ స్వరూపి అయి నీలో నివసిస్తున్నాడు. ఆయన నివసించడానికి నివాస స్థలమైన నీలో ఆయన నివసిస్తున్నాడు. అంటే నువ్వేమి కలిగి ఉన్నావు? ఇప్పుడు విశ్వాసి అని పిలువబడుతున్న నీవు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న నీవు ఏం కలిగి ఉన్నావు? ప్రేమను కలిగి ఉన్నావు. నీ లోపట పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అని అంటే ప్రేమను కలిగి ఉన్నట్టే. ఆ ప్రేమను కలిగి ఉన్న నీవు ఖచ్చితంగా ఆ ప్రేమను చూపించాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ లోపట ఉన్న యేసుక్రీస్తు ప్రభుని నువ్వు అందరికీ చూపించాలి అని దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చింది. నన్ను నీవు చూపించు, నీలో నేనున్నానని ప్రతి ఒక్కరు గ్రహించినట్లుగా నువ్వు ప్రవర్తించు. నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నువ్వు నన్ను చూపించు. నీలో ఎవరున్నారు? లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఉన్నాడని చెప్పి నువ్వు విర్రవీగుతున్నావు. నీ శత్రువుని అధిగమించడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ శత్రువు నీ ఇంటి పక్కుడే అని చెప్పి నీ ఇంటి పక్కుని జయించడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఒరిజినల్ గా మన పోరాటం ఎవరితో? అంధకార సంబంధమైన వాయుమండలంలో పడవేయబడ్డ దూతలతో, అపవాదితో, చీకటి శక్తులతో మన పోరాటం. కానీ మనం ఎవరితో పోరాటం చేస్తున్నాం? మన పక్కింటోళ్ళతో, మన పరిచయస్తులతో, లేకపోతే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారితో, లేకపోతే మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వారితో, లేకపోతే మనతో సమానంగా ఉన్నవారు నాకు పోటీ వస్తున్నాడు అన్న ఉద్దేశంతో వాళ్ళతో పాటు మనం పోరాటానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన పోరాటం అది కాదు. నువ్వు అలాంటి పోరాటం చేస్తున్నావు అని అంటే దానికి కారణం ఏంటి?
ఆత్మ అని పిలువబడుతున్న ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు నీలో లేడు. నీ తోటి వాణ్ణి నువ్వు తక్కువ చేసి చూస్తున్నావు, అని ప్రేమించలేకపోతున్నావు అని అంటే నీ లోపట ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నీలో నివసించట్లేడు. అంతే. నువ్వు ఒకరిని ప్రేమించలేకపోతున్నావు అని అంటే ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు నీలో లేడు. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తున్నావు, ధనవంతుని నువ్వు ప్రేమిస్తున్నావు, జ్ఞానమున నిన్ను ప్రేమిస్తున్నావు, ఉన్నత అధికారులను, గౌరవపదమైన వారినో, ఉన్నతమైన వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావు, నీతో సమానమైన వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావు. వారినే ప్రేమించాలన్న ఆలోచన నీకు గుర్తుకొస్తుంది. కానీ అందరినీ సమానంగా ప్రేమించాలి అని చెప్పిన దేవుని ఆజ్ఞ పాటించాలి, ఆ ఆజ్ఞని జ్ఞాపకం రావట్లేదు అనంటే కారణం ఏంటి అనంటే ఆత్మ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు నీలో లేడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీలో లేదు అని అర్థం. అలాంటి ఆత్మ నువ్వు కలిగి ఉంటే నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వు ఒకరిని ప్రేమించలేకపోతున్నావు అనంటే నీ ప్రాబ్లం అదే. నువ్వు తిరిగి జన్మించాల్సిన అవసరం ఉంది, నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది, దేవుని ఆజ్ఞను నువ్వు గైకొనాల్సిన అవసరం ఉంది. దేవుని ఆజ్ఞలు ఎవరు గైకోగలరు? ఎవరైతే తిరిగి జన్మించిన అనుభవం ఉంటుందో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ పని చేస్తాడో వారే దేవుని ఆజ్ఞల్ని గైకోనగలుగుతారు. దేవుని ఆజ్ఞ నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమని, సింపుల్, అంతే. ప్రేమించడం అని అంటే చాలా మంది ఇప్పట్లో చేస్తున్న వాళ్ళు ప్రేమించు అనే వాక్యం చెప్తుంది కాబట్టి నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఎదుటోళ్ల పైన జాలి చూపిస్తున్నారు కానీ ప్రేమ చూపించట్లేదు. ప్రేమకి జాలికి దగ్గరి సంబంధం ఉంటది కానీ ప్రేమ జాలి ఒకటి కాదు. ప్రేమ వేరు, జాలి వేరు. జాలి అనేది ఎలా ఉంటది అనంటే ఎదుటోళ్ళ బలహీనతను బట్టి, వారి పేదరికాన్ని బట్టి, వారికి ఉన్న ఏదో ఒక లోపాన్ని, అవసరాన్ని బట్టి నీకు ఒక ఆలోచన కలుగుతుంది. అయ్యో పాపం, వీరికి ఏదో ఒక సహాయం చేయాలి అని చేస్తావు, మంచిదే. కానీ నీకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితో నువ్వు సహవాసం చేయాలని ఇష్టపడతావు. కానీ నీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసి నువ్వు జాలి చూపిస్తావు. లేకపోతే నీకన్నా ఉన్నతమైన స్థితిలో వారిని చూసి ఏం చేస్తావు? నేను అట్లుండాలి, నేను వాళ్ళలా ఉండాలి అన్న ఆలోచన నీకు వస్తుంది. కానీ దేవుని చిత్తం ఏ విధంగా ఉన్నది, నేను ఈ విధంగా ప్రవర్తించాలి, నా బాధ్యత ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలేంటి, దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, నేను ఆ విధంగా ప్రవర్తించాలి, నేను అదే విధంగా ఉండాలి, దేవుని చిత్తం నా పట్ల నెరవేర్చబడాలి అన్న ఆలోచన రాదు. జాలి చూపిస్తావు కానీ ప్రేమను చూపించలేవు. ప్రేమ చూపించడం అంటే ఏంది అనంటే ఒక వ్యక్తిని తక్కువ చేసి చూడకుండా, నీకన్నా తక్కువ చేసి చూడకుండా నువ్వు ఆ వ్యక్తితో మూవ్ అవ్వగలిగితే, ప్రవర్తించగలిగితే అది ప్రేమ. నీకన్నా ఎదుటి వ్యక్తి తక్కువగా ఉంటే నువ్వు ఆయన పైన ప్రేమ చూపిస్తావు. ఎదుటి వ్యక్తి నీకన్నా ఎక్కువగా ఉంటే ఆయన పైన నీకు జెలసీ ఫీలింగ్ వస్తుంది. ఇది పరిశుద్ధాత్మ పొందుకున్న వారి స్థితి కాదు. ఇది పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి ఉండాల్సిన యాటిట్యూడ్ కాదు. ఇది ఐదర్ జాలి లేదా జెలస్ ఫీలింగ్, అంతే. ఈ రెండిటికి మధ్యన బ్యాలెన్సింగ్ చేసి నడుస్తూ ఉంటుంది చూడు, అది ప్రేమ. అది ప్రేమ అంటే అదే నా ప్రేమ అంటే అదొకటే కాదు, ఇది ఒకటి, ఇది ఒకటి. జాలి చూపించాల్సిన అవసరం లేదు, ప్రేమ చూపించు. యేసుక్రీస్తు ప్రభు అందరిపైన కనికరం చూపించిండు. ఆ కనికరం చూపించడానికి కారణం ఏమైంది అనంటే ప్రేమ. ఆయన అందరినీ ప్రేమించగలిగిండు కాబట్టే ఆయన ప్రతి ఒక్కరిని కనికరించగలిగిండు. మనము ఎదుటోళ్ళని తక్కువ చేసి చూస్తాం కాబట్టి వాళ్ళపైన జాలి చూపించాల్సి వస్తుంది. ఇది కాదు దేవుడు చెప్పింది, వాక్యం చెప్పింది. ప్రేమ చూపించడం అంటే ఏందనంటే నీవు ఏ లెవెల్లో ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు, ఎడ్యుకేషన్ విషయంలో అయినా, ధనం విషయంలో అయినా, బలం విషయంలో అయినా, జ్ఞానం విషయంలో అయినా, ఇచ్చే విషయంలో అయినా, పుచ్చుకునే విషయంలో అయినా, నేను ఏంటి అని నువ్వు అనుకుంటున్నావో ఎదుటి వ్యక్తి కూడా అంతే అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించినట్టు. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందని అంటే దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించిండు. ఆయన ప్రతి ఒక్కరి కొరకు సమానంగా ప్రేమ చూపెట్టిండు. ఆయననే అందరినీ సమానంగా ప్రేమించినప్పుడు నీవు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు అందరినీ సమానంగా? ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రేమించగలుగుతున్నావు అనంటే నీవు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదు కాబట్టి
ప్రేమ అని అయ్యున్న దేవుడు నీ లోపల లేడు. కాబట్టే నువ్వు అందరినీ ప్రేమించలేకపోతున్నావు సమానంగా. యేసుక్రీస్తు ప్రభు అందరినీ సమానంగా చూసినట్టు నువ్వు సమానంగా చూడగలగాలి అనంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞను నువ్వు గైకొనగలగాలి అనంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇదే పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు మాత్రమే అందరినీ సమానంగా ప్రేమించగలడు. పరిశుద్ధాత్మతో నింపబడని వ్యక్తి ఎవరిని ప్రేమించలేడు. స్వార్థపూరితమైన ప్రేమ చూపెట్టగలుగుతాడు. అది ప్రేమ కాదు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డ ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అని అంటే ప్రేమను ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ప్రేమను ఇస్తున్నాడు. అంటే బైబిల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అని అంటే ప్రేమ అంటే క్రీస్తే, దేవుడే. నువ్వు ప్రేమని ఇస్తున్నావు అని అంటే దేవుణ్ణి ఇస్తున్నావు, దేవుణ్ణి పరిచయం చేస్తున్నావు. అంతేగాని ఇగో నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నువ్వు 10,000 తీసుకో. ఈడి వరకే ఉంది మన పరిమితి. దేవుని దగ్గర భోజనం సమృద్ధి ఉంది, నువ్వు భోజనం తీసుకో. మర్యాదని ఎదుటి వ్యక్తికి మర్యాదని నిన్ను నువ్వు ఏ కొలతతో పోల్చుకుంటున్నావో, నిన్ను నువ్వు ఏ రేంజ్ లో ఊహించుకుంటున్నావో అదే రేంజ్ లో ఎదుటి వ్యక్తిని కూడా ఊహించు. అదే లెవెల్ ఎదుటి వ్యక్తి కూడా గౌరవమే. అప్పుడు దేవుని దృష్టిలో నీవు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటావు. నిన్ను నీవు చూసుకుంటున్నప్పుడు ఒక రకంగా చూసుకుంటావు, ఎదుటి వ్యక్తిని నువ్వు కొలిచినప్పుడు ఇంకొక రకంగా కొలుస్తావు. ఇది ప్రేమ కలిగి ఉండడం కాదు. ఇది ప్రేమ చూపించడం అనంటే మనం ఎలా చూపించగలం? యేసుక్రీస్తు ప్రభు ప్రతి మనిషికి తన ప్రేమను చూపెట్టిండు. ఏ విధంగా ఎంతవరకు చూపెట్టిండనంటే ప్రతి మనిషికి కావలసింది ఏంటి అనంటే సర్వసాధారణంగా ప్రాముఖ్యంగా పాపం నుంచి విమోచన. దేవుడు చూపెట్టిన ప్రేమ, దేవుడు మనుషుల పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎదుటోళ్ళ అంటే ప్రతి మనిషి యొక్క అవసరతను తీర్చింది. ఏంటి ఆ అవసరత అంటే ప్రతి వ్యక్తికి అవసరమయ్యున్న రక్షణ. అది దేవుడు ఆ వ్యక్తి పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి అది వెల్లడైంది. అంటే నీకు అవసరం ఉన్నది ఏంది? రక్షణ, విమోచన. అది ఎక్కడ నీకు దొరికింది? యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో బలియాగమైంది కదా, అక్కడ నీకు దొరికింది. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా మరణించింది. అది అందరికి అవసరం ఉన్న స్థితి, అది అందరికి అవసరం ఉన్నది. అంటే దేవుడు అందరినీ ప్రేమించిండు అని చెప్పడానికి శిలువ ఒక నిదర్శనం. దేవుని ప్రేమ ఎక్కడ వెల్లడైంది అని అంటే కలువరి శిలువలో వెల్లడైంది. కలువరి శిలువలో ఆయన ప్రేమ వెల్లడైంది అంటే కారణం ఏంటంటే ఆయన ప్రేమను పొందుకోవడానికి భూమి మీద రక్త మాంసాలు కలిగి ఉన్న ప్రతి మనిషికి ఆ ప్రేమ అవసరమై ఉన్నది. ఆ అవసరమై ఉన్నది. ఏంది అవసరం అంటే విమోచన. ఈ అవసరం ఇది కావాల్సింది అందరికి. అది ఎవరి ద్వారా జరగవలసినవి ఉన్నది అని అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరగవలసినవి ఉన్నది. ఆయన లోకాన్ని ప్రేమించిండు కాబట్టే ఆ ప్రేమ ఆ వ్యక్తులకు ఏ విధంగా ఆయన ఇవ్వగలిగిండు? శిలువ మరణం ద్వారా ఇవ్వగలిగిండు ఆయన. ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనుషులకు దేవుడు ప్రేమ చూపించాలనుకున్నాడు. ఆ ప్రేమ ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రేమ అది. ఆ ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రేమ ఎక్కడ వెల్లడైంది? మరి ఆ వ్యక్తులు దేవుని ప్రేమను ఎక్కడ చూడగలుగుతారు, ఎక్కడ అనుభవించగలుగుతారు అని అంటే కలువరి శిల్వలో వాళ్ళు అనుభవించగలుగుతారు. కలువరి శిల్వను వాళ్ళు ధ్యానిస్తే దేవుని ప్రేమను వాళ్ళు అనుభవించగలుగుతారు. అంటే ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేసిండంటే ప్రేమించండి. అది ఎట్లా రుజువైంది అంటే కలువరి శిల్వలో రుజువైంది. అదే విధంగా నీవు కూడా ప్రతి వ్యక్తిని ప్రేమించు అన్న మాటకి అర్థం ఏంటి అని అంటే ఆ వ్యక్తికి నువ్వు ఏం చేయగలుగుతావు? ఒరిజినల్ గా, న్యాయంగా, నిస్వార్థంగా నిన్ను నువ్వు కనపరుచుకోకుండా. యేసుక్రీస్తు ప్రభు ఒరిజినల్ గా ఆయన దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వభౌముడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు. ఆయన చెప్పిన దానికి కాదు అనడానికి వీలే లేదు. అటువంటి ఉన్నతమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన తనను తాను తగ్గించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనంటే ఆయన మనుషుల పట్ల కలిగి ఉన్న ప్రేమను మనుషులకు అర్థం అవ్వడానికి, అది మనుషులకు ఉపయోగపడడానికి. మనము ఈ జనరేషన్ లో ఇతరులను ప్రేమించండి అని అంటే దుప్పట్లు వంచుడు, చాక్లెట్లు వంచుడు, ఈ విధంగా నీ ప్రేమను వెల్లడి చేస్తున్నావు.
నిజంగా దేవుడు ఎందుకు ఆ విధంగా చెప్పిండు అనంటే, ఎక్కడో ఉన్న వ్యక్తికి ఉన్న అవసరాన్ని, ఆ అవసరాన్ని తీర్చబడడం నీ చేతికి అప్పగించిండు ఆయన. అది నీ చేతికి అప్పగించిండు ఆయన. ఎవరో చేసిన పాపానికి ఎవరో బలి అవ్వాల్సి వచ్చింది. ఎవరో బలైతే ఇంకెవరో రక్షించబడ్డారు. ఆ బలి ఏంటి అనంటే, ప్రేమను బట్టి ఆ బలి జరిగించాల్సి వచ్చింది. అదేవిధంగా ఎవరో ఒక అవసరంలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క అవసరం తీర్చబడ్డానికి దేవుడు ఆ సామర్థ్యం నీకిచ్చిండు. అంటే నీవు దేవుని ఆజ్ఞను గైకొన్నట్లుగా, ప్రధానమైన ఆజ్ఞను గైకొన్నట్లుగా, ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞను గైకొన్నట్లుగా ఆ అవసరంలో ఉన్న వ్యక్తి నీ కొరకు నియమించబడ్డాడు. ఆ వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో దేవుని ద్వారా అది నీవు కలిగి ఉన్నావు. కాబట్టి అది ఆ వ్యక్తికి ఇచ్చి సహాయం చేసి నీ ప్రేమను వ్యక్తపరచు, నీ ప్రేమను కనపరచు. దేవుడిచ్చిన ఆజ్ఞను నువ్వు అనుసరించు. అంతేగాని ఏది పడితే అది, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి నేను ప్రేమను చూపించిన, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞని ఫాలో అయినా అది వాక్యాన్ని అనుసరించిన విధానం కాదు. అది నువ్వు ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించగలుగుతున్నావు అనంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తి రక్షించబడ్డాడా లేదా, ఆ వ్యక్తికి రక్షణానుభవం ఉన్నదా లేదా అని నువ్వు ఆలోచించాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించగలిగితే, దేవుడు ఆయన పట్ల చేసిన క్రియ ఏమైతే ఉందో అది నువ్వు చెప్పగలిగితే, నువ్వు ఆ వ్యక్తిని నరకం నుండి తప్పించిన వాడు అవుతావు. ఆ వ్యక్తికి నిత్య జీవాన్ని ఇచ్చిన వాడు అవుతావు. డబ్బులు ఇచ్చేసి చేదులుపుకున్నావు అనుకో, అది కొంచెం మట్టికే. కానీ ఆ వ్యక్తి ఆత్మ రక్షించబడలేదు, ఇదే స్థితిలో ఆ వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తి నరకానికి పోయే అవకాశం ఉంది అని నువ్వు గ్రహించగలుగుతున్నావు అనంటే, నువ్వు ఆలోచిస్తున్నావు అనంటే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. నీ ప్రేమను ఆ వ్యక్తి పట్ల నోట్ల కనపరుస్తున్నావు. ఇలాంటి ఆలోచన నీకు వస్తుంది అనంటే నిజంగా ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు ఆత్మరూపిగా నీలో నివసిస్తున్నాడు అని అర్థం. ఎంతమంది అయితే నశించిపోతున్న ఆత్మలను బట్టి భారం కలిగి ఉన్నారో, నిజంగా వారిలో ప్రేమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు మూర్తి భవించి ఉన్నాడు అని అర్థం. ఈ చివరి దినాల్లో ఈ విషయం చాలా ప్రాముఖ్యమైంది. రక్షణ అనుభవం లేని ప్రతి ఒక్కరికి రక్షణ గురించిన వార్త ప్రకటించబడడం అనంటే ప్రేమను చూపించడమే. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ వ్యక్తి నరకానికి పోకూడదు అని నువ్వు ఆశిస్తున్నావు, అనుకుంటున్నావు, నీ ప్రేమను ఆ విధంగా వ్యక్తపరుస్తున్నావు. ఇది ఒక రకం. అయితే నువ్వు సువార్త ప్రకటించే కృప దేవుడు నీకు ఇవ్వలేదా? అలాంటి కెపాసిటీ నీకు ఇవ్వలేడా? వాక్శక్తి నీకు అనుగ్రహించలేదా? లేకపోతే వనరులు నీకు అనుగ్రహించబడలేవా? ఈవులు నీకు అనుగ్రహించబడలేవా? అయితే సువార్త ప్రకటించగలిగిన వారికి సహాయం చేయి. నువ్వు ఎంతవరకు సహాయం చేయగలుగుతావు, ఏ విధంగా సహాయం చేయగలుగుతావు ఆ విధంగా చేయి. దేవుని ప్రేమ ఆ విధంగా నీ ద్వారా వెల్లడిపరచబడాలి. అదే నిన్ను వాళ్ళని పెరుగువాన్ని ప్రేమించడం. అదే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అని పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభుని చూపించడం, ప్రేమించడం. ప్రభుని యేసుక్రీస్తు కృప ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ చివరి దినాల్లో అనుగ్రహించబడును గాక. అలా అనుగ్రహించబడి ప్రతి ఒక్కరికి, రక్షణ లేని ప్రతి ఒక్కరికి, క్రీస్తు సువార్త అందని ప్రతి ఒక్కరికి ఆయన సువార్త అందునట్లుగా ఆయన కృప మనందరికీ చూపింపబడును గాక. ఆమేన్.